హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూడగానే ఎంతో నోరూరించే ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది 5 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ పికిల్ చేసుకోవడానికి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 కప్ పసుపు, 1/2 కప్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ స్టవ్ మీద పెట్టుకొని చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా చికెన్లో వాటర్ను గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల చింతపండు, 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా చికెన్ నుంచి వేరు చేసిన వాటర్లో చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకుని బాగా వేయించుకోవాలండి. చికెన్ ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఒక జల్లెడ సహాయంతో ఒక గిన్నెలోనికి చింతపండు గుజ్జును వేరు చేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ చింతపండు ఉడికేలోపు 1/2 కప్ ఆవాలు పొడి చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిని మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు ఈ విధంగా దగ్గరికి అయ్యి ఉడికిన తర్వాత దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా పికిల్ను కలుపుకోవడానికి 1 కప్పు కారం, 1/2 కప్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కొలతలతో చికెన్ పికిల్ని చేసుకుంటే 5-6 నెలలు నిల్వ ఉంటుందండి. చికెన్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ అండి. ఓసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.